చేరుకొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాలు. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగా అన్యులైతే ప్రార్థన అయితే చేయరు, కానీ వాళ్ళు దండం పెట్టుకొని 3 చెంపదెబ్బలు వేసుకొని గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి పంతులు గారు ఏవో 4 మాటలు చెబితే దాన్ని విని ఆయన షడకోపం పెట్టినప్పుడు, హారతి ఇచ్చి షడకోపం పెట్టినప్పుడు కానుక అక్కడ పళ్ళెంలో వేస్తూ ఉంటాం. అక్కడ మన ప్రమేయం అంటూ ఏమి ఉండదు. ఆ పంతులు గారు ఏం చెప్పారా అనేది కూడా మనకు అనవసరం. కేవలం నేను గుడికి వెళ్ళాను, నేను దండం పెట్టుకున్నాను, నేను మొక్కు తీర్చుకున్నాను అంట. అయితే యేసుక్రీస్తు దగ్గర అలా కాదు. యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే కాలము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది రక్షణ పొంది ప్రార్థన చేయండి. ఆయన ప్రార్థన చేయమని కోరతాడు. ఎవరికి చేయాలి ప్రార్థన, ఎలా చేయాలి ప్రార్థన అని కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే ప్రార్థన అనే మాట అన్యులు వాడరు. వాళ్ళు వాడేది ఏంటి చెప్పండి? పూజ. పూజ అంటారు, పూజ చేయాలి అంటారు. పూజ అంటే ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. 2 సాంబ్రాణి కడ్డీలు, ఒక కర్పూరం బెళ్ళ, ఒక దీపారాధన, ఒక గంట కొట్టి కొబ్బరికాయ పెట్టి కొట్టి ఆ వచ్చిన నీళ్లతో దేవుడికి అర్పించి దాంట్లో ఉన్న కొబ్బరి ముక్కలు తిని అవి తీర్థంలాగా తీసుకోవడం అనేది సహజంగా జరిగేది. దానిలో నీకు ఏమర్థమైంది? దేవుడు సంబంధం ఏమైనా నీకు కనెక్షన్ ఉందా అంటే ఏమీ లేదు. అది నేనైనా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, నేనైనా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, నేనైనా కొబ్బరి ముక్కలు తినచ్చు. కాబట్టి కొబ్బరికాయలో దేవుడు ఉండడు. కర్పూరం అనేది ఎవరైనా వెలిగించుకోవచ్చు, కర్పూరంలో దేవుడు ఉండడు. సాంబ్రాణి గడ్డి చచ్చినోడికి కూడా పెడతాం. సాంబ్రాణి గడ్డీలో కూడా ఏముండదు. బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రార్థనలో ఉంది. దేవుడు ఎప్పుడో ఈ చేయమండు, నువ్వు ఫలానా గుడ్డలు కట్టుకొనిరా, ఫలానా వస్తువులు పెట్టుకొనిరా, లేకపోతే అందంగా తయారైరా, ఇలాంటి ఏం కోరడు దేవుడు. కాబట్టి కొన్ని విషయాలు, బేసిక్ విషయాలు అంటాము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో యేసు నామమున మనము ప్రార్థన చేసి అడగాలి. 14వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఇక్కడ అడగటం అంటే ప్రార్థన. జనరల్గా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన అనే మాట వాడం, కానీ అభ్యర్థన అంటాం, అంటే బతిమలాడుకుంటారు. ఆ పని దానియేలు చేశాడు దేవుడి దగ్గర, ప్రతిరోజు చేస్తాడు దానియేలు దేవుడిని బతిమలాడుకుంటూ ఉంటాడనమాట. దాన్నే ప్రార్థన అన్నాడు. ప్రార్థనలో బ్రతిమలాడుతాం. మనం ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, అంటే అభ్యర్థన, విజ్ఞాపన ఇలాంటిగా వాడుతూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి ప్రార్థనలో నీవు దేనిని అడిగితే అది దేవుడు చేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఎవరి కొరకు ప్రార్థన చేయాలో ప్రభువారు చెప్తా ఉన్నారు. ఇక్కడ హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. 5:44 మత్తయి సువార్త. కాబట్టి ఎవరికి ప్రార్థన చేయాలి? నిన్నెవరో ఏదో అవమానపరిచారు అంటే నువ్వు చేయలేదు పని, కానీ చేసావు, లేదా ఇష్టం లేక అన్నారు.
బాధ పెడుతున్నారు, అంటే నీ మీద పక్కన వాళ్ళకి వేరే వేరే చెప్తా ఉన్నారు. హింసించబడుతున్నావు, కొడుతున్నారు, బాధ పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు. ప్రభువారు ఏం చెప్పారు సిలువలో? ప్రభువా వీరేం చేయిస్తున్నారు, వీరే హింసించారుగా, ఆయన్ని బాధ పెట్టారుగా, అవమానించారుగా. మరి ఇవన్నీ ఆయన చేసినా కూడా వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి. అదే దేవుడు మొదట్లోనే మనకి చెప్తున్నాడు, హింసించబడుతున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. 9వ అధ్యాయం చూడండి, 9:38 వచనం. కోత కోసం పనివారు అంటే మన ఇంట్లో అబ్బాయి ఎదిగొస్తాడండి, ప్రయోజకుడు అవుతాడండి, ఉద్యోగం చేస్తే మాకు చేదోడు వాదోడుగా ఉంటాడండి అంటూ ఉంటారు తల్లిదండ్రులు. కూతుర్లనైనా అంటారు ఆ మాట. మా అమ్మాయి చదువుద్దండి, ఆ పిల్ల ఏదో ఉద్యోగం చేస్తే 4 రాళ్ళు వెనకేసుకుంటామండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మరి కోత కొరకు, అంటే శిష్యులను తయారు చేయడానికి మనుషులు కావాలి. ఇప్పుడు మనం చేలో పండించాం, రైతుగా ఏం చేస్తాడు? విత్తనాలు వేస్తాడు, నీళ్లు పెడతాడు, ఎరువు వేస్తాడు, కంచేసుకుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ రైతు కోస్తాడా? కోయడు. కోత పని వారి కొరకు అతను ఏం చేస్తాడు? వెతుక్కుంటాడు. అరే మా చేలో కోత కోయాలరా అని అడుగుతాడు. 10 మందో 15 మందో వస్తారు. కోత కోసేవాళ్ళు లేకపోతే పంట చేతికి రాదు. అలాగే వాక్యమును వింటూ వాక్యాన్ని తిరిగి మరొకరికి బోధ చేసి ప్రభువుకు నడిపించేవాళ్లే కోత కోసేవాళ్ళు. ప్రభు దగ్గరికి నడిపించేవాళ్లే కోత. మీరు ఇక్కడికి రాకముందు, ప్రభువుని ఎరగక ముందు ఈ సంఘస్థులు మీ దగ్గరికి వచ్చి చర్చికి రమ్మని కోరారు. వాళ్ళు కూడా కోత కోయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎప్పుడో చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. వెంటనే పంట రాదు, విత్తనం వేయంగానే పంట రాదు. అలాగే పైరు ఎదగంగానే కోత కొయ్యాం, దానికి కూడా ఒక కాలం ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో మనం కోత పని వారి కొరకు ప్రార్థించాలి. అలాగే 26:41 మెలకువతో ఉండి ప్రార్థించాలి. ఎందుకు మెలకువ అంటే శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తము మెలకువతో ప్రార్థన చేయండి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో విసుగక ప్రార్థన చేయండి అన్నాడు ప్రభువారు. కొంతమందికి ప్రార్థన అంటే భలే విసుగు. ఎంతసేపు చేయాలి, అన్ని గంటలు ఎందుకు కూర్చోవాలి అంటారు. చూడండి, మనము కొన్ని కూరలు ఉత్తపప్పు చేసామనుకోండి, ఎంతసేపు పట్టుద్ది? చాలా తొందరగా అయిపోద్ది. అదే మాంసం వండాలంటే కొంచెం లేట్ అవుతుంది. అదే పలావ్ వండాలంటే ఇంకొంచెం లేట్ అవుతుంది. కాబట్టి లేట్ అయ్యే కొద్ది దాని టేస్ట్ మారుతుందా లేదా? ఉత్తపప్పుకిను మాంసం కూరకి తేడా లేదా? సాంబార్కి తేడా లేదా? అలాగే ప్రార్థనకు కూడా తేడాలు ఉంటాయి. నీకు అవకాశం ఉంది, టైం ఉంది, అటు ఇటు పచారులు చేయక కాసేపు బైబిల్ చదివి, కాసేపు పాటలు పాడుకొని, కాసేపు ప్రార్థన చేసుకోవాలి. విసుక్కోకూడదు. ప్రార్థన ఏం చేస్తాం? ఎప్పుడు సరదాగా మాట్లాడుకుందాం, ఎప్పుడు సరదాగా తిరుగుదాం. తిరుగు వద్దంటలా, దేవుడు వద్దనలా. 24 గంటల్లో కనీసం 1 గంట 2 గంటలు నాకు, మిగతా 22 గంటలు వాడుకో, వద్దంటలేదు ఆయన. అలాగే 6 రోజులు పని చేసుకో, 7వ రోజు నాకివ్వు అంటా ఉన్నాడు. కాబట్టి విసుక్కోకుండా ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దో చూడండి. 6వ వచనం. ఎవరు ప్రార్థన చేస్తారో ఈ మాట మీకు అర్థమవుతా ఉంది. ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే చేయగలుగుతారు. దేవుని ఏర్పాటులో లేని వాళ్ళు ప్రార్థన చేయరు. రాదు, అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు.
ప్రభువుని ఎరగనప్పుడు నాకు కూడా ఈ ప్రార్థనలు ఇష్టం లేదు. నా ప్రార్థన ఏంటో మాకు తెలుసు. గుడికి వెళ్ళటం, చెంపదెబ్బలు వేసుకోవటం, గుడి చుట్టూ తిరగటం, గంట కొట్టడం, మరి షడ్గోపం పెట్టించుకోవటం, దీపారాధన తీసుకోవటం, కానుకేయటం, అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇక ఆ కాసేపు అక్కడ గుళ్ళో కూర్చొని ఇక పిచ్చాపాటి ఏవేవో కబుర్లు, ఆ కొబ్బరి ముక్కలు తింటూ ఏవేవో కబుర్లు మాట్లాడతాం. ఒక అరగంట కూర్చోవచ్చు, గంట కూర్చోవచ్చు. ఇంక సార్లు వెళ్ళిపోదాం. ఏంట్రా ఎక్కడికి వెళ్ళొచ్చావు? కనపట్ల బొట్టు ఏంటి? గుడికి వెళ్ళొచ్చు. మరి ఎంతసేపు ఉన్నారండి? ఏంటో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఏంటి గుళ్ళోనా? అవును. చూడండి, ఇప్పటికైనా ఎవరైనా అదంతా అయిపోగానే ఎంతసేపు కూర్చుంటారు? కొంతమంది ఏమో 5-10 నిమిషాలు కూర్చొని వస్తారు, కొంతమంది గంటల తరబడి కూర్చుంటారు. కాబట్టి పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఒక అనుకూలమైన స్థలం గుడి అయిపోయింది. అలాగే వచ్చేపోయే స్త్రీలను, అలాగే వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల్ని చూడటానికి కూడా గుడే. ఎందుకు చెప్పండి? బయట షాపింగ్ మాల్లోనో లేకపోతే బయట కూరగాయల దగ్గర చూసేటువంటి అమ్మాయి కన్నా గుడికి వచ్చిన అమ్మాయిలు అందంగా తయారేస్తారు. తలంటి పోసుకొని చక్కగా మంచిగా పౌడర్ కొట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని వస్తారు. వాళ్ళకి భక్తి ఉందా లేదా తర్వాత సంగతి. దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫుడ్ అంటారు. అంటే కంటికి ఆహారం అంటారు ఆడవాళ్ళని చూడటం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు? గుడికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. క్రైస్తవ గుళ్ళకు కూడా వస్తారు అలాగా ఆడపిల్లలు చూడటానికి. అది పాపము. బైబిల్ ప్రకారము ఒక స్త్రీని అట్లా చూడటమే పాపం. పలకరించు, సంతోషంగా మాట్లాడు, తప్పు లేదు. రిలేషన్ పెరిగే కొన్ని మాటలు పెరుగుతాయి. ఎక్కడైనా జరిగేది అంతే. కొత్తగా పెళ్ళైన భార్య ఏమో తక్కువ మాట్లాడుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ మాట్లాడుతుంది. సహజమే కాదు. అంటే రిలేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. దేవుడితో కూడా నీకు రిలేషన్ ఏమవ్వాలి? పెరిగితే ప్రార్థనలో మాటలు ఎక్కువ వస్తాయి. ఇంకా అన్ని విషయాలు మాట్లాడతాం. ఒక్క విషయం కాదు, చాలా విషయాలు ప్రభు దగ్గర మనము పెడతాం. అందుకని ఏమన్నాడు? విసుగక ప్రార్థన చేయండి. తర్వాత మరి చూస్తే దేవుని యొక్క ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. రెండు ఉంటాయండి ఇక్కడ. మనసుతో ప్రార్థన చేయడం మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసు? అది ఆత్మతో ప్రార్థన చేసేటట్టుగా మారిపోద్ది. లీనమైపోతాం అన్నమాట. ముందేం కావాలి? ప్రార్థన చేయాలంటే మనసు కావాలి. మనసు పెట్టి ప్రార్థన చేస్తామంటే మనకు తెలియకుండానే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే మనం ఉచ్చరింపశక్యము కాని మాటలతో, మూలుగలతో ఆయనకి మనము ప్రార్థన చేసేస్తూ ఉంటాం. పక్కన వాళ్ళు పట్టించుకోము. ఇంకా ఏడుస్తున్నా మనం ఏడుస్తాము, అలాగే రోధిస్తాము, బాధపడతాము, గోజాడతాము, అయ్యా 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 అని. పక్కన వాళ్ళు వింటారేమంటే విన్నా సరే అలా చేసే ప్రార్థనే ఆత్మ ప్రార్థన. ఆత్మ ప్రార్థనలో ఎవరిని పట్టించుకోం. మనల్ని మనము రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం ప్రకారంగా మన అవయవములను దేవునికి సమర్పించుకుంటాం. అర్థమవుతుందండి? మన అవయవాలని దేవునికి సమర్పించుకోవాలి. శరీరాన్ని ఎవరికి సమర్పించుకోవాలి? దేవుడు. కానీ మనం చర్చిలో కూర్చుంటాము, అలాగే ఉపవాస ప్రార్థనలో కూర్చుంటాము. కానీ ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఫోన్ వస్తే ఫోన్ చూసుకుంటాం కదా. మరి అలాగే ఎవరైనా వస్తే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనసు లేదు, ఆత్మ లేదు. కానీ ఎక్కడుంది శరీరం? దేవుడి దగ్గర ఉంది. దేవుడి దగ్గర శరీరాన్ని పారేస్తే ఇంగ్లీష్లో ఒక సామెత అంటారు. ఏంటో తెలుసా? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే మైండ్ ఇక్కడ ఉండదు,
ఎప్పుడు చూసినా అటువైపు చూద్దాం, ఇటువైపు చూద్దాం, ఫోన్కి వెళ్ళి చూద్దాం, బైబిల్ ఏం చూస్తాంలే, టైంకి వెళ్ళి చూద్దాం, తొందరగా అయిపోతే వెళ్ళిపోదాం, ఇదే రందిలో ఉంటుంది. అంటే మనసు నీది ఇక్కడ లేదు, బాడీ మాత్రమే ఉంది. దేవుని యొక్క ప్రేమలో ప్రభువారు అలా కోరట్లా. మనసుతో ప్రార్థన చేయండి, ఆత్మతో కూడా ప్రార్థన చేయండి. ఆత్మ లేనివాడు చెప్పండి నావాడు కాదు, ప్రభువారు చెప్పారు. ఆత్మ లేకపోతే నువ్వు అసలు నా వ్యక్తివే కాదు. చాలామంది దేవుడి దగ్గరికి వస్తారట, కానీ చేర్చబడేవారు కొద్దిమంది అన్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. నిజమే. ఒక పెళ్లి సంబంధానికి ఒక 10 20 చూస్తాం, ఎవరో ఒకళ్ళని చేసుకుంటాం. మనం చూసింది చాలామందిని, చేసుకుంటుంది ఒకళ్ళనే. ఈ అబ్బాయి బాల, ఈ అమ్మాయి బాల, ఈ అబ్బాయి బాల, ఈ అమ్మాయి బాల. ఒక అమ్మాయిని అడిగితే, ఒక అబ్బాయిని అడిగాను, ఏమిట్రా వివాహం, అమ్మాయి బాగానే ఉంది కదా అంటే, ముఖం అంతా బాగుందన్న, స్ట్రక్చర్ కూడా బాగుంది, కానీ కొంచెం జడన్న, జాడని కూడా లేదు జడ, అందుకని మా అమ్మకి నచ్చలేదు. ఏం చూస్తున్నారండి? జడలు చూడు. ఇంకొక అమ్మాయిని ఎవరినో చూశాడు, ఆ అమ్మాయికి జుట్టు అంటే ఇక్కడ లేదంటే ఇక్కడ నుంచి ఉందంట, ఇలాగుందంట, మాడంతా కనపడినట్టుగా ఉందన్న బాల. ఏం చూస్తున్నావు? బాహ్యమైనటువంటి అందాన్ని చూస్తావు ఎక్కువగా మానవుడు. మరి ఇంకొక అమ్మాయిని చూసావు కదా, ఆ అమ్మాయికి ఒక ఏళ్ళు ఎక్కువ ఉందన్న, కనపడకుండా మాటికి ఇటు పెట్టుకొని మాట్లాడుతూ ఉంది, మా అమ్మ గమనించింది, దానికి 6 ఏళ్ళు ఉన్నాయంట. అవునా? 6 ఏళ్ళు నుండి చేసుకోకూడదా? ఏమైనా రాసిందా బైబిల్? అది లేదు కదా. మరి ఈ వంకలన్నీ ఎవరి అండి అసలు చెప్పండి? సాతాను. దేవుడి యొక్క ప్రణాళిక అయితే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో మీకు తెలుసా? మనం పేర్లు చదువుకోవడమే తప్ప వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసా? మగ్దలేసే మరి కానీ, మరియమ్మ కానీ, లేకపోతే బీబీ కానీ, ప్రిస్కిల్లా కానీ, వీళ్ళందరూ ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం బైబిల్లో. పేతురు ఇంతలా గడ్డం పెట్టుకొని ఉంటాడు. పేతురు పిచ్చోళ్ళలాగా ఉంటాడు. ఎందుకు? బెస్తాడు కదా, అంటే చేపలు పట్టేవాడు కదా. చేపలు పట్టేవాడు పెద్ద అందంగా ఉండరు కదా. చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు కూడా సముద్రపు యొక్క ఉప్పు గాలి తగులుతుంది కాబట్టి మనిషికి అందం రాదు. వస్తువులు కూడా తొందరగా పాడైపోతాయి తెలుసా మీకు? ఇప్పుడు మన ఇక్కడ చర్చిలో ఆ ఇత్తడి డ్రమ్ములు వాటన్నింటినీ చూడండి ఎలా ఉన్నాయో, అలాగే యాంప్లిఫైర్లు కూడా ఆ లోపల ఉన్న ఇత్తడి పార్ట్లన్నీ ఏమైపోతున్నాయి? నల్లగా అయిపోతున్నాయి. ఏంటండి ఇక్కడ అంటే ఆ కాలువ యొక్క ప్రభావం, యాసిడ్, అది యాసిడ్ గాలులు పాడైపోతాయి, వస్తువులు పాడైపోతాయి. మనుషులు కూడా సముద్ర తీరానంటే పాడైపోతారు. ఆ గాలికి బలం ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనము దేవుడిలోనికి వచ్చిన వారమైతే మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థించాలి. ఇందాక అన్నట్లుగానే విసుక్కోకుండా అనే మాటకి ఇంకొక మాట కలిపాడు ఇక్కడ. తెస్సలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5:17. 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. 18వ వచనంలోనేమో ఆయన చిత్తాన్ని గురించి చెప్పాడు. 17వ వచనానికి వచ్చేసరికి మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రేమలో తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనంలో చేతులెత్తి ప్రార్థన చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేతులెత్తి ప్రార్థన చేశారా? చర్చిలోనే నేను ఇంట్లో అయినా సరే, ఇంట్లో కుర్చీలో కూర్చున్నా, ఏమండి ఒకళ్ళు మంచం మీద కూర్చొని ఉన్నా,
ప్రార్థన చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు చేతులు ఎత్తావా? చేతులు కలపకుండా, కొంతమంది 2 చేతులు కలిపి చేతులు ఎత్తడం అది కాదు. 2 చేతులు కలపకుండా చేతులు ఎత్తి మినిమం 5 మినిట్స్ అన్న చేసావు ఎప్పుడన్నా? కానీ బైబిల్ చెప్తా ఏమని? పవిత్రమైన ప్రార్థన అంటది. చేతులెత్తి పవిత్రమైన ప్రార్థన చేసుకోవాలి. ఇంకొకటి రెండోది చెప్పనా? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్చుకో, నీ బాడీ స్లిమ్గా మారుతుంది. చూడండి, ట్రై చేయండి. ఊరికి ఇప్పుడు కూర్చున్నారు కదా, మీరు 2 చేతులు పైకెత్తండి. ఎలాగుంటుందో, ఫ్రీగా ఉంటుందో లేదు చూడండి. 2 చేతులు పైకెత్తండి. చూడండి, 2 చేతులు పైకెత్తండి. సమానంగా చెవుకి దగ్గరగా ఆనిచ్చొద్దు. చూడండి ఎంత ఫ్రీగా ఉంటుందో. ఇప్పుడు అది ముడుచుకొని కూర్చున్నప్పుడు త్వరగా బాడీలో ఉన్నటువంటి కొవ్వు కూడా కరుగుతుంది. రెండవది, చర్చిలో చప్పట్లు కొడితే హార్ట్ అటాక్ రాదు. తెలుసా మీకు? ఇవన్నీ మనకు తెలియకుండా ఇవన్నీ ఏరోబిక్స్ అవుతాయి ఇంగ్లీష్లో. అంటే ఒక రకమైన ఎక్సర్సైజ్. చేతులు ఎత్తడం అంటే ఏంటండి అనుకోవద్దు. చేతులు ఎత్తడం అనేది ఒక దేవుడి యొక్క ప్రార్థనలో ఒక పోస్టర్ అంటారు దాన్ని. ఆ పోస్టర్ని నువ్వు అనుభవించు. బైబిల్ చెప్తా ఉంది అది. చేతులెత్తి ప్రార్థన చేయండి. కనీసం రోజుకు ఒక 5 నిమిషాలు చేయి. లేదు చేయలేకపోతున్నావు, గోడ దగ్గరికి వెళ్ళి కూర్చొనైనా సరే గోడ దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టగలిగినంతసేపు ఎత్తి కలపకుండా, ఇక తర్వాత గోడ మీద పెట్టి చెయ్యి. అది కూడా ఎత్తి ప్రార్థన చేసినట్టే అలవాటు చేసుకో. ఇక ఎక్కువసేపు చేయడానికి అలవాటు పడతావు. నీ బాడీ స్లిమ్గా అయిపోతుంది, పొట్ట తగ్గిపోతుంది. అలాగే మన భుజాలు, షోల్డరు విడ్త్ పెరుగుతుంది. అవును, చిన్నప్పటి నుంచి నేను ఈ యొక్క ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తాను. చాలామంది అనేవాళ్ళు, మీరు అప్పుడు ఇప్పుడు ఏం మారలేదు మాస్టర్, అంతే ఉన్నారంట. గత 30 ఏళ్ల క్రితం చూసినటువంటి బాడీ ఎలాగుందో అలాగే ఉందండి అంటే. కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఉపవాస ప్రార్థన చేస్తాను. నిన్న ఏమి తినలా, పొద్దునేం తినలా. మా టీచర్ గారు ఏమి తినలేదు, ఏమన్నా టిఫిన్ తిను అంది. నాకు వద్దు అని. ఎన్ని గంటలకు తిన్నాను అనుకున్నారు? 4 గంటలకు తిన్నా. అది నిద్రపోయి బాగా నాకు మెలకు 3:30కు వచ్చింది. అప్పుడు లేచి తిన్నా. మరి ఎట్లాగుంటారండి మీరు? ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక ప్రార్థన చేసేటప్పుడు ఆకలి నాకు, దాహం నాకు తెలియదు. అలాగా నిద్ర వచ్చేస్తున్నారు ప్రభువులో ఉంటే. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. చేతులెత్తి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 5:14. బైబిల్ చెప్తా ఉంది నూనె రాచి ప్రార్థన చేసే విషయము మత్తయి సువార్తలో కూడా కనపడుతుంది. అలాగే ఇక్కడ యాకోబు కూడా చెప్తా ఉంది. బాగా లేకపోతే నూనె రాచి ప్రార్థించు. నీకు గనక నిజంగా విశ్వాసం ఉంటే, ఒక తల్లి ఒకసారి ఒక అతనికి బాగలేదు, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అవేవో జండు బాంబులు అలాంటివి ఏవో పూశారు. తర్వాత తలకేదో అదేదో పెట్టారు, ఏది వేడి కాపడం పెట్టారు. చాలా చాలా చేస్తూ ఉన్నారు, కానీ తలకాయ నొప్పి పోలేదట. సరే, ఆ తల్లి ఊరికే చుట్టపు చూపుగా ఇంటికి వచ్చింది. వస్తే విషయం అంతా మాట్లాడుకున్నారు. అమ్మ నేను ప్రార్థన చేయనా అన్నాను. అబ్బో చాలా చేసామమ్మా, బిళ్ళలు వేసాం, అది చేసాం, ఇది చేసాం, కాపడం పెట్టాం, జండు బాంబులు అవి పూసాం, పోవట్లేదు, నొప్పి 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 అంటున్నాడు అని చెప్పేసి. సరే అమ్మా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడు. కొబ్బరి నూనె అంటే తీసాను. కొత్తది కాకపోయినా పర్వాలా, ఎందుకంటే ఆ కొబ్బరి నూనెతో నువ్వేం చెడు చేయలే, తలకేగా పెట్టుకుంది, తప్పేం చేయలే, పాపమేం చేయలే. దాంతో వేరే దానికి వాళ్ళ చెట్టు నూనె తలకు పెట్టు, దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. చిన్నగా కొంచెం 4-5 డ్రాపులు వేసుకొని ఆ 2 చేతులకి పూసుకొని ఆ 2 చేతులతోటి
తలకాయ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దాకా నొప్పి నొప్పి అంటున్నటువంటి పిల్లడు నిద్రపోయాడంట. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఆ ఇంట్లో వాళ్ళంతా. ఈమెను భలే ఎగతాళి చేసేవాళ్ళంట, ప్రార్థన చేసేది అని, చర్చికి పోతుందని ఎగతాళి చేసేవాళ్ళంట. ప్రియులరా, అయితే ఈ దెబ్బతో మొత్తం ఇంట్లో ఉన్న మొత్తం మారిపోయారు. మొత్తం దేవుడి దగ్గరికి వచ్చింది. ఈయన గొప్ప దేవుడు, ఈయన అద్భుతాలు చేసే దేవుడు, మానవు యొక్క ప్రార్థన అంగీకరించే దేవుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రభువులోకి వచ్చారంట. 1 సంవత్సరం తిరిగేలోపు అందరూ కూడా బాప్తిజాలు తీసుకున్నారు. ఒక్క వ్యక్తి ప్రార్థనకి. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి? దేవుని యొక్క వాక్య ప్రకారంగా నూనె రాచి నువ్వైనా చేయొచ్చు. అది ఆ నూనె రాసి ప్రార్థన చేయాలనే విశ్వాసం నీకు రావాలి. ఆ విశ్వాసం నీకు లేదనుకో, నువ్వు సేరు నూనె రాసుకున్నా కూడా ఏం కాదు. ట్యాబ్లెట్లు గుప్పిళ్ళు వేసుకుంటావా? ఎంత ఉంటాయి ట్యాబ్లెట్? ఎన్ని గ్రాములు ఉంటుంది ఏమండి? 2 గ్రాములు 1 గ్రామం ఉంటుంది, ఇంత బిళ్ళలు. మరి ఎట్లా తగ్గుతున్నాయి రోగాలు? అవి మొత్తం కలిపి తూకం వేసినా కూడా 10 గ్రాములు ఉండవు. మరి ఎలా తగ్గుతున్నాయి రోగాలు? మరి అలాగే ప్రార్థన కూడా. ఎబ్బేసు ఎంత ప్రార్థన చేశాడు? చిన్న ప్రార్థన. పేతురు ఎంత ప్రార్థన చేశాడు? చిన్న ప్రార్థన. మరి దేవుడు ఎందుకు విన్నాడు? నువ్వు మంచి ప్రార్థనా పరురాలు అయితే బాగా చేయవచ్చు. ఇప్పుడు కొంతమందికి వంట చేయడం భలే ఈజీగా ఉంటుంది, కొంతమంది కష్టపడుతూ చేస్తారు, కొంతమంది త్వరగా చేసి తీసుకొస్తారు వంట, కొంతమంది ఉండు చేస్తున్నా అంటూ ఉంటారు. నైపుణ్యత అది, నైపుణ్యత. కాబట్టి వాక్యం కూడా అంతే. ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అలవాటు అయిపోయిందనుకో నైపుణ్యత వచ్చేస్తుంది. ఏం చెప్పాలంటే ఈజీగా చెప్పేస్తారు. దేవుని యొక్క ప్రేమలో 5వ అధ్యాయంలోనే 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం యాకోబు పత్రిక. ఒకరికొకరు ఏం చేసుకోవాలంట? ప్రార్థన. నువ్వు విశ్వాసవే, అవతల వ్యక్తి విశ్వాసం లేదు. ఒకళ్ళు విశ్వాసి, ఒకళ్ళు అవిశ్వాసి. ఏం చేయాలి? ఒకరికొకరు ప్రార్థన చేసుకో. భార్యాభర్తలు అయితే చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తే గొప్ప ఫలితాలు దొరుకుతాయండి. ఇంట్లో చాలా గొప్ప ఫలితాలు దొరుకుతాయి. ఏ సమస్య అయినా పోతుంది. ఏకీభవించి చేసే ప్రార్థనకి జవాబులు బాగా వస్తాయి. ఇదివరకు ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు 1 గంట సేపు నేను పక్కన వాళ్ళ చేతులు పట్టించుకొని ప్రార్థన చేయించేవాడు. చేయాలి. ఏకీభవించి చేసే ప్రార్థనకి బలం ఎక్కువ. కాబట్టి దేవుడు చెప్తాను, ఒకరికొకరు ప్రార్థన. యోనా గ్రంథంలో మనందరికీ తెలుసు, 2వ అధ్యాయము 1వ వచనంలో యోనా తప్పు చేసి సముద్రంలో పడేయబడితే చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఉపవాసం ఎవరున్నారు చెప్పండి? యోనానా? యోనా ఉన్నాడు, చేప ఉంది. చేపకి పెళ్లి కాలేదా? చేపకి పిల్లలు లేరా? ఉన్నారు. ఇతను ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? నీనివేకి వెళ్ళాల్సిన వాడు తర్షీషుకు పోయాడు. 1వ అధ్యాయంలో కనపడుతుంది. అది వెళ్ళాల్సింది ఎక్కడికి? నీనివేకి. అంటే ఇటువైపు ఉంటుంది నీనివే, తర్షీష్ ఇటువైపు ఉంటుంది. అంటే వాడ ఆల్రెడీ ఎక్కేసేసి వెళ్ళాల్సిన దేవుడు చెప్పిన చోటకి వెళ్లకుండా వేరే చోటకి ప్రయాణమై వెళ్ళాడు. ఇప్పుడు ఏమైపోద్ది చెప్పండి? ఇలాగ వెళ్ళిపోతుంటే ఇదేమో ఇలాగ వెళ్తుంది, ఈ వెళ్ళాల్సిన రూటే ఇటు ఉంది. ఏమవుతుంది చెప్పండి? అప్పుడు దూరం పెరిగిపోద్ది. ఇప్పుడు తర్షీషుకి వెళ్ళినటువంటి వాడు తిరిగి నీనివేకి రావాలంటే ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. షిప్ కన్నా కూడా
చేప చాలా ఫాస్ట్గా నడుస్తుంది నీళ్ళలో. షిప్ ఎలా నడుస్తుంది? ఎక్కువగా ఆ రోజుల్లో గాలివాటాన్ని బట్టి నడుస్తుంది. మోటార్లు లేవుగా ఆ రోజుల్లో. గాలివాటం అంటే తెరలు ఎత్తుతారు, గాలి వస్తుంటే అటువైపుకి నడుస్తుంది. లేదనుకో తెడ్లేసి నెట్టుకుంటూ పోవాలి. దీనికి అది లేదుగా, చేప నీళ్ళల్లోకి వెళ్ళి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అలా వెళితేనే 3 రోజులు పట్టింది దానికి. ఈ 3 రోజులు అది తినలేదు, ఈ 3 రోజులు ఇతను తినలేదు. అయితే ఇతను తినకుండా 3 రోజులు ప్రార్థన చేసేది. 3 గంటలు చేస్తా ప్రార్థన, 3 గంటలు ప్రార్థన చేయడానికి తనకలాడిపోతాం. జవాబులు ఎట్లా వస్తాయి? ఒక అతనికి ఆపరేషన్ జరగాల్సి వచ్చింది. ఇంకా కూర్చున్నారు, థియేటర్లోకి తీసుకెళ్ళి 3 గంటల దాకా బయటికి రావట్లేదండి. బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? టెన్షన్, ఏమవుద్దా, సక్సెస్ అవ్వాలి, బాగా అవ్వాలి. కొంతమంది ఫోన్లు చూసుకుంటున్నారు, కొంతమంది పిల్లల్ని ఆడించుకుంటున్నారు, కొంతమంది కాస్త పోయి బయటకు పోయి టీ తాగి వచ్చారు, కొంతమంది టిఫిన్ తింటున్నారు, కొంతమంది నిద్రపోయారు కాసేపు, చుట్టాలు. కానీ లోపల డాక్టరు, పేషెంటు ఎంత కష్టపడుతున్నారో, ఎంత శ్రమ పడుతున్నారో తెలుసా నీకు? తెలీదు. ఆ శ్రమ అయిన తర్వాత సంతోషంగా డాక్టర్ గారు బయటకు వస్తూ ఉంటే మనకి సంతోషం. ఇప్పుడు నీనెవె పట్టణానికి బయలుదేరినటువంటి చేప కడుపులో నుండి ఉన్నటువంటి యోన ఎలా వస్తున్నాడు? సంతోషంతో వస్తున్నాడు. చచ్చిపోలేదుగా. జనరల్గా తింటే, జంతువులు కానీ చేపలు కానీ తింటే డైరెక్ట్గా మింగేస్తే లోపల ఉన్నటువంటి కొన్ని రసాలు ఏం చేస్తాయి తెలుసా? మనల్ని కరిగిచ్చేస్తాడు, బాడీని ఎముకలతో సహా కరిగిచ్చేస్తుంది. తిమింగలం లేకపోతే అనకొండ ఇవన్నీ ఏం చేస్తాయి చెప్పండి? డైరెక్ట్గా కొమ్ములు ఉన్నా, గిట్టలు ఉన్నా, ఇంకేమున్నా, బ్రెయిన్ ఉన్నా అన్నిటిని కలిపి మింగేస్తుంది కదా. బయటకు వచ్చేటప్పుడు ఏమైనా వస్తాయా? అవి కూడా కరిగిపోయేంత శక్తి ఉంది వాటికి. ఎముకలను కూడా కరిగించే శక్తి వాళ్ళ లోపల ఉంది. ఎముకలను కూడా కరిగించేస్తాం. మనం ఎముకలు, చిన్న ఎముక వచ్చినా తీసి పడేస్తాం పక్కకి. కేవలం కండే తింటాం, దాని తోలు గీలు మొత్తం తినేస్తుంది. కాబట్టి మనం కూడా దేవుడి దగ్గర అన్నీ జరగాలి అంటే ప్రార్థన ఎక్కువ చేయాలండి. ప్రార్థన ఎప్పుడైతే తగ్గుతుందో ఆత్మ తగ్గిపోద్ది, మనసు తగ్గిపోద్ది, బైబిల్ చదవడం తగ్గిపోద్ది, లోక వ్యవహారాల మీద మనసు పెరిగిపోతుంది. ఆ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఉందని అనేక రకాల మాటలు వచ్చేస్తాయి. సర్దుబాటు ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు, సమాధానం ఉండదు, ఇవన్నీ కోల్పోతాం. ప్రార్థన ఉంటే పోనీలే ఇంకేం చేస్తాం, దేవుడు చూసుకుంటాడు అని వదిలేస్తాం. అంటే క్షమించే గుణం వచ్చేస్తాం ప్రార్థన చేస్తాం. ఎక్కువ కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా క్షమించే గుణం రాదు. అంటే వాళ్ళు మనసుతో, ఆత్మతో ప్రార్థన చేయట్లేదు అని అర్థమవుతుందండి. ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళైన పిల్ల, అందరూ ఏదో చేసుకుంటున్నారు వంటలని, ఈ పిల్ల కూడా చేసి భర్తకి పెట్టిందంట. మొదటి భాగం భర్తగా పెట్టాలి కాబట్టి పెడితే భర్త గారు తిని ఎలా ఉంది చెప్పండి అంటే, సరే భార్య కొత్తగా చేసింది కదా, బాగాలేదండి, బాగుంది అన్నాడట. సరే అప్పటికి ఒక 2 తిన్నాడు, చాలే అన్నాడు. సరే లోపలికి తీసుకెళ్ళి తిని తూ అని ఊసేసిందంట సింకులో. ఏంటి మా ఆయన బాగుంది అన్నాడు, నిన్ను మెప్పించడానికి, రెండోసారి ఆయన నువ్వు బాగా చేస్తావని చెప్పటానికి. అప్పుడే అరిచాడు అనుకో, ఎలా ఉంటుంది? చాలా బాధపడిపోద్ది భార్య. కానీ ఇప్పుడు తనకి తాను రియలైజ్ అవుతుంది, ఇలాంటిదే నేను పెట్టింది మా ఆయనకి, ఈసారి కొంచెం జాగ్రత్తగా చేయాలి, ముందుగా అసలు అది ఎలా ఉందో టేస్ట్ చేయాలి నేను, ఆ తర్వాత నా భర్తకి పెట్టాలి. కొంచెం జ్ఞానం పెరుగుతూ ఉంది భార్యకి. అయితే ఇతను ముందే అరిచుంటే ఇక ఎప్పుడు నేను చేయను, నా వల్ల కాదు, నేను చేసేది బాగుండదు, నేను ఇంక చేయను అని అంటారు. అలా కాకుండా ఉండటం కోసం భర్తకు ఉన్నటువంటి క్షమాపణ గుణం అని. కాబట్టి దేవుని ప్రేమించవలసిందిగా కోరుతా ఉన్నాం.
ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. ధనవంతుడి యొక్క ప్రార్థన. కళ్ళెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేడి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి. ఎప్పుడండి వీడి ప్రార్థన? ఆల్రెడీ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత. అసలు ఆ పాతాళానికి వెళ్లకుండా తప్పించుకోవడానికి ముందు నువ్వు ప్రార్థన చేస్తుంటే అసలు వెళ్ళవు అక్కడికి. అర్థమవుతుందా? అతను లాజర్ లాగానే ప్రార్థన చెప్పాడు. ఏంటే అంతకు ముందు ఉంటాయండి మాటలు. ఏంటో తెలుసా? నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగితివి అన్నాడు దేవదూత. చదవండి ఆ మాట పైన కనపడింది. నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగావు. దేవుడు అంటే లెక్క లేకుండా తిరిగావు. కాబట్టి నీవు ఇప్పుడు యాతన అనుభవిస్తున్నావు అని చెప్తారు. త్వరగా వాక్యాన్ని పట్టుకోవడం నేర్చుకోగలిగితే అది ఎంత గొప్పతనమో తెలుసా? వాక్యం పట్టుకోవడం అనేది చాలా గొప్పతనం. అది ఎప్పుడైతే నీలో లేదో ఆత్మ తగ్గిపోయింది అని అర్థం. నువ్వు ఎన్ని సంవత్సరాల క్రైస్తవురాలు అయినా సరే, ఒక సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే పైన కింద చదవాలి. ఒక్క ముక్క చదివితే అర్థం కాదు. ఎందుకు ఇతను పాతాళంకి వెళ్ళాడు? తాను భూమి మీద ఉన్నప్పుడు తన ఇష్టం వచ్చినట్టుగా తిరిగాడు. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన ధనం ఉంది కదా నీ దగ్గర, నాకేంటి కొదవా, నాకేంటి తక్కువ అని చెప్పేసి విర్రవీగిపోయాడు. దేవుడు అంటే లెక్క చేయకుండా ఏమైపోయాడంట? తన ఇష్టం వచ్చినట్టుగా తిరిగాడు. అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు? పాతాళంలో. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకునే మనసు నీకు కావాలి. ఎప్పుడు? మంచిగా ఉన్న రోజుల్లోనే. పాతాళంకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాడు వస్తాడా? రాడు. నీకు నాకు మధ్యన అగాధం ఉందని అంటున్నాడు దేవుడు. ఎవరికి? ధనవంతుడికి లాజర్కి మధ్యలో ఏముందంట? అగాధం ఉందంట. అగాధం అంటే ఆ లోతు ఎంతో తెలుసా? అగాధం అంటే లోతు తెలియదు. ఎన్ని వందల కిలోమీటర్లు ఉంటుందో లోపలికి. మహాగాధం. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, ఆ అగాధంలోకి ఎందుకు పడాలి వాడు? డబ్బు ఉందన్నప్పుడు ప్రార్థన లేదు, ఇష్టం వచ్చినట్టుగా తిరిగాడు. అందుకని ఇప్పుడు పాతాళంలో ఏడుస్తాడు. లాజరేమో దీనుడు, దరిద్రుడు, కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. కానీ దేవుని ప్రేమించాడు. అందుకని అతను పోయి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. మరి నీకు ఏది కావాలి? ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర ఉండటం కావాలా? లేదు కొంచెం డబ్బులు ఉన్నాయి కదా, నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, పోతే పోయాలి, ఎవడు చూడొచ్చాడు, భూమి మీద బతికినప్పుడు రాజాలాగా బతుకుదాం అని అనుకుంటే నీ యొక్క బతుకు తర్వాత బతుకు అంతా కూడా ఎక్కడ ఉంటావు? పాతాళం. కాబట్టి ఏం కావాలి మనకి? ప్రార్థన కావాలి. డైలీ ప్రేయర్ చేసుకోవాలి. అలాగే తప్పు కూడా చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. వాక్య ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. నీ ప్రవర్తనే అవతల వాళ్ళకి క్రైస్తవురా కాదా అని తెలుసుకోవాలి. ఏంటి ఇదివరకు ఉండే అట్లాగా ఉండేదని ఇటు మారేంటి? ఇప్పుడు నేను ఇప్పుడు నిజంగా ప్రభువుని నమ్మాను, నిజంగా ప్రభువుని. ఇదివరకు అల్లరి చిల్లరిగా ఉండేదాన్ని ఏడుపుడు ఇలాగో. నేను వివాహం చేసుకున్నా. వివాహం చేసుకున్న తర్వాత అల్లరి చిల్లర్లు పోవాలి. కాబట్టి దేవుడితో నీవు వివాహం చేసుకోబోతున్నావు. ఇది నిశ్చితార్థం. దేవుడితోటి కనెక్షన్ అనేది నిశ్చితార్థం పెట్టుకుంటున్నాం. కాబట్టి మనం ఒకళ్ళకి
దగ్గరైపోతున్నాం. కాబట్టి లోకానికి దూరం అయిపోతాం. లోకానికి దూరము, దేవుడికి దగ్గర అవుతున్నాం. కాబట్టి మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, చూపులో మార్పు, మాటలో మార్పు, ఇతరులకి సహాయం చేయడంలో మార్పు. ఇదివరకు బిగబట్టేవాళ్ళం, ఇప్పుడు జాలి చూపిస్తాం, కరుణ చూపిస్తాం. ఎలా వస్తాయి అని అంటే ప్రభువుని ఎరిగితే వస్తాయి, లేకపోతే రావు. రెండోది ప్రార్థన అనేది ఇంపార్టెంట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు నిన్నును నీ కుటుంబమును దీవించి కాపాడుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకో.